నాయనమ్మా మీరిక్కడే ఎందుకు ఉండిపోయారు? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషితో నా జీవితం ఇక్కడే మొదలైంది. అంతమయ్యే వరకు ఇక్కడే ఉండాలనిపించింది, ఉండిపోయాను. మీరు తాతగారిని అంత ప్రేమించారా? ప్రేమలో అంతా కొంత అని ఉండవమ్మా. ప్రేమించడమే జరిగితే అది పూర్తిగా జరిగిపోతుంది. అలా జరగకపోతే అది నిజమైన ప్రేమే కాదు. మరి మీరు తాతయ్య గారి కోసం ఇల్లు వదిలి వచ్చేస్తుంటే మీ వాళ్ళు ఆపలేదా? అప్పుడు నువ్వు నన్ను చూసుండాల్సింది. అడ్డుపడిన ఎవరి మీదకైనా ఆడపులిలా దూకేసి పీకేసేదాన్ని. పట్టుకునేవాడిని. పట్టుకోండి, వదులు వాడిని, వదులు, మేము ఒప్పుకోం. శశి నీకెన్నాళ్ళ నుంచి పరిచయం? ఓ 15 రోజుల ముందు నుంచి తెలుసు. లాస్ ఏంజల్స్ లో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు. దొరికింది, మళ్ళీ నాకే దొరికింది. ఇదిగో చూసుకోండి. నేనేమను నాకు దొరికింది. ఏ మేఘ్నా, ఇచ్చుడు. ఏంటిది? చాలా రేర్ కవా, ఈ ఐలాండ్ లోనే దొరుకుతుంది. చిన్నప్పుడు ఒకటి దొరికింది, నాయనమ్మకి ఇచ్చాను. ఏ నాయనమ్మా, భద్రంగా దాచావా? దాచాన్రా, లేకపోతే నువ్వు ఊరుకుంటావా? నాన్నమ్మా, నేనంటే నీకు ఇష్టం లేదని గొడవ చేయవు. భద్రంగా దాచాను. సరే, నేను ఇంటికి వెళ్తాను. అలాగే. తర్వాత మెల్లిగా రండి. ఏ మేఘ్నా, రా నాతో రా. ఏంటి కళ్ళు మూస్తున్నా? ఉండు, నీకు వండర్ చూపిస్తాను. ఇప్పుడు చూడు. ఏ గౌరీ, వర్షం వస్తుంది, పిల్లల ఇంటికి తీసుకెళ్ళి త్వరగా. మేఘ్నా పద, లోపలికి వెళ్ళిపోతుంది. మేఘ్నా, ఏమైంది? నన్ను చూడండి ఒకసారి. ఒకసారి కళ్ళు తెరు మేఘ్నా, చూడండి నన్ను ఒకసారి. పర్లే, కమాన్ మేఘ్నా, చూపించు మేఘ్నా.
ఒరే శశి, ఆ, 7 అయింది. అప్పుడే ఏడైందా? మీరు బయలుదేరాల్సిన టైం అయిందిలే. మేఘన రెడీ అయిందా? రెడీ అయ్యి గుడికి వెళ్ళింది. మహాలక్ష్మిలా ఉన్నాం. ఒరేయ్, హ్మ్. చూస్తూ నిలబడ్డావేమిట్రా? ఇద్దరు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురండి, టైం అవుతోంది. ఆ, ఆ. అలాగే. ఏమని దండం పెట్టుకున్నా? ఎప్పుడు మా నాయనమ్మ చల్లగా ఉండాలని. వస్తా నాయనమ్మ. మళ్ళీ తప్పకుండా వస్తావు కదరా? నువ్వెప్పుడు వస్తావు వైజాగ్? వస్తానురా. నీ పెళ్ళికి వస్తాను, మేఘన పెళ్ళికి వస్తాను, మీ ఇద్దరి పెళ్ళికి వస్తాను. వస్తాను నాయనమ్మా. ఏయ్! ఏయ్, జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడు చంపేస్తాను. బాయ్ మేఘన, పద. బాయ్ నాయనమ్మ, వస్తాను. వెళ్ళిరా. వెళ్ళొస్తా నాయనమ్మా. మంచిదమ్మా. బాయ్ అలాగే గౌరీ. రా, ఉంటాను. మంచిది బాబు, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. రేయ్, ఇదేంట్రా షిప్ లోకి వచ్చే ముందు బ్యాగ్ చిన్నదుంది, ఇప్పుడేమో కడుపు వచ్చినట్టు అయిపోయింది. షాపింగ్ చేసావా, కొంప తీసి షిప్ లోనే మొత్తం నొక్కిసావా? ఏంట్రా సత్తున్నారు? బట్టలు సర్దుకుంటున్నారా? రేపు ఈ షిప్ వైజాగ్ లో ఉంటది కదా. రేపే వెళ్ళిపోతున్నా వైజాగ్. అవును, రేపు పొద్దునే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా షిప్ ప్రయాణం అయిపోయినట్టే.